జ్యేష్ఠ నక్షత్రము, మఖా నక్షత్రము, విశాఖ నక్షత్రము, పుబ్బా నక్షత్రము, పునర్వసు నక్షత్రము, శతభిష నక్షత్రము, రేవతి నక్షత్రము, భరణి నక్షత్రము, ఈ 8 నక్షత్రాలు జన్మించిన వారికి జూన్ 15 నుండి కూడా ఆర్థిక యోగము, ధనయోగం తప్పదు. ముఖ్యంగా ఈ నక్షత్రాలు జన్మించిన వారికి గురువు, శని, బుధుడు 3 గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా వీళ్ళు చేసే పనులు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వివాహ ప్రయత్నాలు కావచ్చు తప్పకుండా కలిసి వస్తాయి. కానీ ఇదే నక్షత్రాలు జన్మించిన వారికి గనక ధనయోగం లేకుండా అప్పుల్లోనో లేదా కుటుంబ సమస్యల్లోనో లేదా వివాహపరంగా ఇబ్బందులు ఉన్నాయో అనుకుంటే ఒక్కసారి మీ జాతకంలో దశానాథుడు గనక 3, 6, 8, 11 స్థానాల్లో ఉన్నాడేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ స్థానాల్లో ఉంటే ఒక్కసారి కొన్ని దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. నక్షత్రాలు పుట్టిన వాళ్ళు మీరు ప్రథమ సంతానం అయితే, తృతీయ సంతానం అయితే, లేదా పంచమ సంతానం అయితే ఖచ్చితంగా జాతకంలో దోషం ఉంటుంది. చెక్ చేసుకోండి. కొన్ని దేవాలయాలు ఖచ్చితంగా వెళ్ళాలి, దీపారాధన చేయాలి. అప్పుడే ఈ నక్షత్రాలు జన్మించిన వారికి ఆర్థిక యోగం ఖచ్చితంగా ఉంటుంది.